హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చేతిలో ఉన్న బొప్పాస్కాయ నియర్లీ 2 కేజెస్ వెయిట్ ఉందండి. ఇదైతే సోమవారం ఈవినింగ్ అన్నట్టు. ఇంకైతే జామకాయ, యాపిల్, పపాయ అండ్ దానిమ్మకాయ అవి హాఫ్ కట్ చేశాను. ఇదేననమాట ఈవినింగ్ ఫ్రూట్స్ సెక్షన్. అండ్ ఆ విధంగా చిక్కుడుకాయలు కడుగుతున్నాను. చిక్కుడుకాయలు ఒక పావు కేజీ తీసుకున్నాను. కడిగేసేసి రేపటి లంచ్ అన్నట్టు దివికాంత్‌కి బాక్స్‌లో అన్నట్టుగా చేశాను. అండ్ అదే విధంగా ఈవినింగ్ టిఫిన్ వచ్చేసి పెసరట్టుకి అల్లం, పచ్చిమిర్చి, పెసలు నానపెట్టేసేసి అలానే బియ్యం కూడా కొంచెం వాష్ చేసేసి పిండి చేసేసానన్నట్టు. ఇంకా అదే విధంగా పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను పెసరట్లోకి. వస్తూ దివికాంత్‌ని ట్యూషన్‌లో దింపి వేరుశనగ గుళ్ళు ఏసి అదేవిధంగా గుడ్లు కూడా నాటు గుడ్లు ఇవి కోనసీమ కట్స్‌లో తెచ్చినటువంటి నాటు కోడిగుడ్లండి. ఇవి ఇంకా అవుతుంది. ఇంకా నేను పచ్చడి అలా చల్లారిపోయేటప్పటికి తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను పచ్చడికి. కొబ్బరి, పల్లి అండ్ ఇంకో పప్పు మిక్స్ అన్నట్టు. తాలింపు పెట్టేసిన తరువాత ఇంకొచ్చేసేసి ఈ తాలింపు మాడిపోకుండా చూసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపగుళ్ళు వేసిన తాలింపు అండ్ ఒక పక్కన గుడ్లు ఉడుకుతున్నాయి. ఒక పక్కన తాలింపుకి చేస్తున్నాను. కొబ్బరికాయ ట్యూషన్ నుంచి వస్తూ కొట్లో తెచ్చానండి. ఈ చల్లారిపోయిన తర్వాత చింతపండు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసేసుకున్నాను. కొబ్బరి పచ్చడి తాలింపు కూడా పెట్టేసేసాననమాట. యమ్మీగా ఉంది. ఇంకొంచెం మంటగా ఉంటే బాగుండేది అనిపించింది. కానీ మంట ఎక్కువ తినడానికి ఇష్టపడరండి మా బాబు అండ్ మా హస్బెండ్. ఇంకా అయితే గుడ్లు ఉడుకుతున్నాయి. ఇక పెసరట్టు కూడా వేసేసేసాననమాట. 9 అవుతుంది సాయంత్రం. అదే ఇంకా రాత్రి నైట్ 9 అవుతుంది. ట్యూషన్ నుంచి తీసుకొచ్చేసాననమాట. ఇంకైతే పెసరట్టు బాగా వేస్తానండి. నేనైతే చక్కగా అట్లు రౌండ్‌గా కలర్ మంచి గోల్డెన్ కలర్ వస్తుంది చూసారా? ఆ విషయంలో మాత్రం ఐయామ్ గ్రేట్ అనిపిస్తుంది. ఒక్కోసారి చాలామంది వేస్తారు. చాలా మందంగా వేస్తారు. కానీ పలచగా చక్కగా వేశాను. ఇక నేనైతే పెసరట్లు తినడానికి కూర్చున్నానన్నట్టు. ఫస్ట్ స్టార్టింగ్ ఏసిన అట్టు నేను తీసుకున్నాను. అది కొంచెం మందంగా వచ్చింది. విత్ కొబ్బరి చట్నీ అండ్ తినాలి గదండీ! పెసరట్టు మీరు గనక వేసుకునేటప్పుడు పొట్టుతో వేసుకోండి. ఇట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇంకొచ్చేసి నేను తింటుంది మీకు చూపిస్తున్నాననమాట. ఎప్పుడు వేరే వాళ్ళ వీడియోస్ చూసి మా బాబు నవ్వుతున్నాడు. ఇలా తింటుంది ఏందో తెలుసు నాకు నవ్వొచ్చింది. ఇంకా అదే విధంగా ఇది మార్నింగ్ వ్లాగ్ ఎందుకంటే చాలా కొంచెం మాత్రమే నిన్న షూట్ చేయడం జరిగింది. అంటే ఎక్కువ తీయలేదు. చాలా కంటెంట్ అది కాకపోతే ఏం చూపిస్తానని కొంచెం కొంచెంగా తీశాను. ఆ రోజు మార్నింగ్ బయట చల్లగా ఉంది. ఇంకా సూర్యుడు బయటికి రాలేదన్నమాట. మీకు సూర్యుడిని చూసినట్లయితే గనక మబ్బుల చాటు నుంచి అది సూర్యుడు వస్తున్నట్టుగా ఉంది. కానీ వెదర్ మార్నింగ్ చాలా చలిగా ఉంటుందండి. 17 డిగ్రీ సెల్సియస్ ఉంటుందంట. ఇంకా అదే విధంగా నేనేం చెప్తున్నానంటే దివ్యకాంత్‌కి చిక్కుడుగాయలు తెచ్చి ఒలిచాను కదా! అవి దివ్యకాంత్ చిక్కుడుగాయ కూర నేను తిననంటే తిననని చెప్పేసాడండి. అందువల్ల నేను ఇంకా పుదీనా పులావ్ ఆర్ పుదీనా రైస్ చేయడానికి ప్రిపరేషన్ అన్నట్టు స్టార్టింగ్ ఇంక గబగబా మేము లెగవడమే 6కి లెగుస్తాము. అండ్ ఆటో వచ్చేసి 8కే వస్తుంది. ఇంకా అయితే వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు వేసేసి అండ్ పొటాటో, క్యారెట్, ఆనియన్ అండ్ ఇక్కడొచ్చేసి బియ్యం అనమాట. టెన్షన్‌గానే చేశాను. బట్ ఏంటంటే నేను రైస్ కుక్కర్ ఇదే ఫస్ట్ టైం వాడడం. కొలత అనేది కొంచెం అంటే ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వేయాల్సింది ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు కదా! 2 గ్లాసులు కొంచెం తగ్గించి వేశాను. కొంచెం ఇత్తులుగా ఉంది కానీ టేస్ట్ అయితే ఆసమ్‌గా ఉంది. ఇంకా అయితే నేను టిఫిన్ తినేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికే టైం 9 అయింది. ఇంగా నేనైతే ప్లేట్‌లోకి పెట్టుకొనొచ్చేసేసి టీవీ చూస్తా ఇదే చెప్తున్నాననమాట. అయితే రైస్ అయితే
కొంచెం ఎత్తులుగా ఉంది. ఉడకలేదంటే సరిపోయింది. మెత్తగానే ఉంది. బట్ ఇంకొంచెం 80% కుక్ అయింది. ఇంకో 20% కుక్ అవ్వలేదని చెప్తున్నాను. అంతకు మించి టేస్ట్ అనేది చాలా బావుంది. ఎందుకంటే నేను ఘీతోగా ప్రిపేర్ చేశాను కాబట్టి బానే ఉంది. ఇంకా వచ్చేసి నేను టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే ఆసమ్ అంటే ఆసమ్ ఉందన్నట్టు. ఏం నెయ్యిలో ఈ మిక్స్ వేసేసి పుదీనాకు పేస్ట్ వేసేసి, బియ్యం కొంచెం వేయించేసి కొలత వాటర్ వేసేసి ఈ 3 విజిల్స్ వేయించాను. 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేశాను. ఇంకైతే చాలా బావుంది. ఆ తర్వాత నేను మార్నింగే ఎప్పుడూ ఇలా రైస్ తినమండి. సాధారణంగా టిఫినే చేస్తాము. అందుకనేసేసి ఒక అట్టు వేసుకుందాం అనేసి చిన్న అట్టు వేసుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. టేస్ట్ అనేది బాగోకపోతే ఇది అవ్వదు కదండీ! అది మొత్తము కంప్లీట్ అయిపోయింది నేను పెట్టుకుంది. అదే విధంగా అట్టు ఒక చిన్న స్మాల్ సైజ్ అట్టు వేసుకున్నాను. నిన్న పెసరట్టు వేశాను కదా! అలానే ఉన్నటువంటి పిండి అన్నట్టు. పులియ లేదు బాగా. ఎందుకంటే నేను ఎక్కువ బయటేమి ఫర్మెంటేషన్ చేయను కాబట్టి బానే ఉంది. ఇంకొచ్చేసి ఒక డార్క్ ఫ్యాంటసీ తిన్నానన్నట్టు. ఇంకా అయితే అప్పటికే టమ్మీ చాలా ఫుల్ అయిపోయింది. ఇ ఇదండి. ఇంక నేనేంటంటే ఇలా టీవీ చూద్దామని కూర్చున్నాను. టీవీలో ఏ మూవీ వస్తుందా అని అలా టీవీ చూస్తూ ఉంటే ఈటీవీ విన్‌లో చూసాను. ఈటీవీలో ఒక భార్య కథ అనేటువంటి మూవీ చూస్తున్నాను. జయసుధ గారి మూవీ అండి. అదే నేను చూస్తున్నట్టు నేను మీకు చూపిస్తున్నాను. అండ్ అదే విధంగా సినిమా అయితే చాలానే బావుందండి. ఒక చాలా సేపు చూసాను. ఇంకా అయితే ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పావని వికాంత్‌తో